గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, MS ధోని వీళ్ళందరూ చేస్తున్నప్పుడు లేదు ఈ తొట్టెగొట్టగాళ్ళు వీళ్ళు చేస్తున్నందుకు పెద్ద అంత బాధ వచ్చిందా? సజ్జనర్ గారు అంటే ఒక టైంలో ఏమి ఇజ్జత్ ఉండే అంటే నాకు అరే ఎన్కౌంటర్స్ ప్రజలేసు భయ్ ఆడపిల్ల మీద ఎవరైనా చేసి అంటే బాధితుడా ఎవరు ఈ కేసు వేసిన ఆయన? మా ఫ్యామిలీ అడ్వైజ్ కనుక సరైన సమయంలో చేయకపోతే ఇప్పుడు అన్వేష్ చేస్తుంది రైటా? ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్క పోటీలు అంట రోజుకి 30 ఆటలు కరెక్ట్ టైంకి దొరికిరు వీళ్ళు. సజ్జనార్ గారి ముసుగులో కూర్చొని దన్న కొడుతున్నాడు. సజ్జనర్ గారు చేస్తుంది ఎందుకు బ్రో తప్పు అంటున్నారు? ఎందుకు తప్పు? APSRTCలో 200 కోట్ల అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు. సో ఒకప్పుడు స్టార్టింగ్లో యువ సామ్రాట్ హర్ష సాయి మించిన క్రిమినల్ లేడా అని చెప్పిన ఇప్పుడు హర్ష సాయిబాబా అయిపోయినని నేను చెప్తలే. వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు, ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇది ఆపమని. ఈయనెవరు, ఈయన పోలీసా? అది TV5లో వచ్చినప్పుడు అప్పుడు TV5లో ఏమొచ్చింది, హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా. లైవ్ లో ఆయన ఎడిటర్ గా ఇది ప్లీజ్ ఈ 2 అయితే మటుకు ప్లీజ్. అన్వేషణ నా అన్వేషణ సజ్జనర్ ని రూట్ మళ్ళిపిస్తున్నాడు. అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఎంత డెకరేటెడ్ ఆఫీసర్. శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా? చేసుకుందాం, కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు? చేసుకుందాం సార్, త్వరలో ఇంట్లో చూడంగానే సంబంధం సెట్ అయ్యి. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్, అడుక్కున్నవానికి 44 కూరలు. కొంతమంది అనుకుంటున్నారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఆయన. అరే నేను వచ్చిన కారు చూడు, నా బ్యాలెన్స్ చూడు. ఒక్క తమ్మునేలు ఈ 2-3 రోజుల నుంచి ఏంటి కాళ్ళు తెలుగులో ఇన్ని గలీజు ఉన్నాయి అనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడరీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యువ సామ్రాట్ రవి బ్రో. ఈయన ఎప్పుడు గత 4 సంవత్సరాల క్రితం నుంచి బెట్టింగ్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరి గురించి మాట్లాడి వాళ్ళందరి పేర్లు బయటికి తీసి ఫైట్ చేసి ఈ మధ్యకాలంలోనే అలసిపోయి ఇంక నా వల్ల కాదురా బాబు అన్నట్టు అలసిపోయి రెస్ట్ తీసుకున్న టైంలో మళ్ళీ నా అన్వేషణ ఇంకా సజ్జనర్ గారు సడన్గా ఒక లైవ్లోకి వెళ్ళి యూట్యూబ్లో వీడియో పెట్టంగానే మళ్ళీ ఆ హడావిడి మళ్ళీ మొదలై అందరి మీద కేసులు. ఇలా ఈరోజే 11 మంది యూట్యూబర్ల మీద కేసు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి అవన్నీ ఇంకా అవుతున్నాయి అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు వెళ్తుంది, అది అవుతుందా లేదా అనేది మన యువ సామ్రాట్ గారితో మాట్లాడి రవి బ్రోతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు బ్రో? సూపర్ నడుస్తుంది. 4 ఏళ్ళు అయింది కదా ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును, అప్పటి నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాము. అప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా హర్ష సాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా భయ్యా, సన్నీ, ఇమ్రాన్ ఖాన్, ఇవన్నీ మాట్లాడినాము. ఏమైనా అయిందా బ్రో? ఇప్పటికీ అరెస్ట్ అవుతారు అవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ చిన్న ఫీచర్స్ బ్రో. నేను మళ్ళీ యూజ్ చేస్తున్న సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తా. దేని దగ్గర అన్నా నా 4 years 5 yearsలో నాకు తెలిసింది ఏంటి అంటే ఇందులో గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ప్రతి పొలిటికల్ పార్టీకి చాలా భారీ మొత్తంలో, లేకపోతే బ్రాడ్ డే లైట్లో పరీ మ్యాచ్ అన్న బెట్టింగ్ యాప్ ప్రో కబడ్డీకి స్పాన్సర్, IPL కి కనీసం ఒక 20-30 బెట్టింగ్ యాప్లు స్పాన్సర్స్ ఉంటాయి. వాళ్ళ ఒక IPL మ్యాచ్ లో 20-30 యాడ్లు వస్తుంటాయి. ఇస్పే ఖేలో, జీత్నా హై తో ఏ కరో, సోను సూద్ లాంటి బిగ్గెస్ట్ సెలబ్రిటీ చేస్తాడు. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, MS ధోని వీళ్ళందరూ చేస్తున్నప్పుడు లేదు ఈ తొట్టెగొట్టగాళ్ళు వీళ్ళు చేస్తున్నందుకు పెద్ద అంత బాధ వచ్చిందా? ఎస్, వీళ్ళు కూడా చేయొద్దు, వాళ్ళు కూడా చేయొద్దు. బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది, శివాకు ఒక కాన్స్టిట్యూషన్, చిరంజీవి గారికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండొద్దు కదా. సో నేను ఇప్పుడు వీళ్ళు అందరు నేను కేసుకొని వచ్చి బాబు డైలీ బెట్టింగ్ యాప్స్ చేయాలా, మీరు ఎంతమందిని చంపినావు, నువ్వు 5గురిని చంపినావు, ఇంకో 10 మందిని చంపు, ఇది కాదు నాది. సో ఇప్పుడు నేను కూర్చొని
మనకి చట్టాలు తెలియవు, లా అన్నది మనకు తెలియదు. సో మనం ఒక వీడియో ద్వారా సార్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సార్ ఇక్కడ అవినీతి ఎక్కువైంది అని ఒక వీడియో ద్వారా అడిగినాము అంటే అరే పాపం ఇంక ఏం చేయాలనో తెలియదు, సొల్యూషన్ తెలియదు, ఇప్పుడు ప్రాబ్లమ్ ని విజిల్ బ్లోవర్ అంటారు ఇట్లా ఇంగ్లీష్ లా. IPS చదువుకున్నారు సజ్జనార్ సార్, ఆయన కూడా వచ్చి నాకు రీచ్ కావాలా, నా వీడియోస్ అందరూ వచ్చి నాకు సారీ చెప్పుకుంటూ వీడియో చేయండి, నేను అది నా పోస్ట్లో నా ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేస్తా, థ్యాంక్ యూ 50K ఫాలోవర్స్, థ్యాంక్ యూ 100K ఫాలోవర్స్ అన్నది చాలా సిల్లీ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు సజ్జనార్ గారు అంటే ఒక టైంలో ఏమి ఇజ్జతుండే అంటే నాకు, అరే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ బై ఆడపిల్ల మీద ఎవరైనా చేస్తే ఈయన గనుదీసి రప్ అని లేపేసి ఎంత పెద్ద తోపు ఆ ఫీలింగ్ ఉంటాయి. ఆయన ఓన్ డివిజన్ అయిన ఆర్టీసీలో ఇప్పుడు పబ్లిక్ 200 కోట్ల స్కామ్ అయిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తూ ఉంటే సార్ వచ్చి యూట్యూబర్ వెనకాల ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ అడుక్కుంటా ఉంటే అరే ఏం కంట్రీలో ఉంటున్నాం రా నాయన తల కొట్టుకోబుద్ది అవుతుంది. కాదు ఒకప్పుడు మీరే కదా ఈ బెట్టింగ్ వీళ్ళందరినీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను ఇప్పుడు ఏమన్నా వీళ్ళందరినీ అరెస్ట్ చేయొద్దు, వీళ్ళందరికీ సన్మానం చేయాలా, వీళ్ళందరికీ నోబెల్ పీస్ బహుమతి ఇవ్వాలన్నా మళ్ళా ఈ అప్రోచ్ రాంగ్ అనుకున్నా. ఇప్పుడు లాస్ట్ టైం అడిగినట్టే హర్ష సాయంతో నువ్వు గుర్తు హర్ష సాయి ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు, వీళ్ళందరూ ఎవరికి హెల్ప్ చేయరు కదా అన్న. నేను అన్నది దెర్ హ్యాస్ టు బి నో డిఫరెన్స్ బిట్వీన్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కి తేడా ఉండద్దు. అదే మీరు హర్ష సాయిని అరెస్ట్ చేసేటట్టు అయితే మంచు లక్ష్మిని అరెస్ట్ చేయండి, సోను సూద్ని అరెస్ట్ చేయండి, ఇది మన విరాట్ కోహ్లీని చేయండి, అల్లు అరవింద్ గారిని చేయండి. ఆహాలో మీ సర్కారు వారి పాట అని పెట్టి దునియా చేస్తున్నారు సర్కారు వారి పాట అని. అదే దానికి లేదా ఇన్స్టెంట్ గా 33,000 బోనస్ వస్తుందంట. ప్రదీప్ మాచరాజు ఆయన చెప్తున్నాడు, సుడిగాలు సుధీర్ చెప్తున్నాడు. సో వాళ్ళదందరిది రైటా? చేస్తే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి. అసలు ఫస్ట్ చట్టాలు ఉన్నాయా? అవును, అది లైక్ వీళ్ళని ఒకవేళ అరెస్ట్ చేశారు అనుకోండి, ఇప్పటిదాకా నాకు తెలిసిన బెట్టింగ్ వాళ్ళని ఎవరు ఇంకా అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నాను. ఒక్కనే చేశారు, వైజాగ్ లోకల్ బాయ్ నాని చేసింది కూడా బెట్టింగ్ సెక్షన్ దానికన్నా ఏదో 1112 హీనియస్ క్రైమ్ వేసి పెట్టారు, ఆయన బెయిల్ వచ్చింది. సో కోర్ట్స్ ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, సో అతను దానికి అప్రోచ్ చేస్తాను అని అన్నాడు. ఇవి జరిగే పనులేనా? ఇవి కేసు వేసింది ఎవరు అనుకుంటున్నారు? ఇవి చాలా సిల్లీ. ఇప్పుడు కేసు వేసింది మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను కదా, అందులో విక్టిమ్ పేరు పెట్టకండి. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ హర్ష సాయి మీద ఒక కేసు, ఇమ్రాన్ ఖాన్ మీద ఒక కేసు, సురేఖ వన్ గారి డాటర్ మీద ఒకటి, రీతు చౌదరి, టేస్టీ తేజ, నాస్టీ బబ్లు అందరినీ కలిపి వేసినట్టున్నాడు. అంటే బాధితుడా ఎవరు ఈ కేసు వేసిన ఆయన? మా ఫ్యామిలీ అడ్వైజ్ కనుక సరైన సమయంలో చేయకపోతే నేను లక్షలు కోల్పోయే వాడినేమో అన్నట్టు వేసాడు అందులో. సో ఆ సెక్షన్స్ ఎంతవరకు స్టాండ్ అవుతాయి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకోలేదు. నాకు తెలిసి 41H పంపించేస్తారు వీళ్ళకి అందరికి. విష్ణుప్రియ కూడా ఉంది అందులో. అవును, విష్ణుప్రియ. ఎప్పుడన్నా మెట్రో ఎక్కినావా బ్రో? ఒకసారి ఎక్కు. మన అన్న నువ్వు ఎప్పుడన్నా మెట్రో ఎక్కినా 1X అని వస్తుంది, రావట్లే. మీరు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా ఎప్పుడన్నా బేగంపేట క్యాంప్ ఆఫీస్ రూట్ పరి మ్యాచ్ అని ఒక హోర్డింగ్ వస్తుంది చూసినా, సీఎం క్యాంప్ ఆఫీస్ అదైతే ఈడ పరి మ్యాచ్ అని వస్తుంది. మరి ఇప్పుడు ఫ్లైఓవర్ మీద కేసు వేద్దామా, ఎవరి మీద కేసు వేద్దాం? ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మళ్ళీ బ్రో రీసెంట్ గా ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయకుండా ఎవరో ప్రమోట్ చేసిన వీడియోస్ ని లైక్ యూట్యూబ్ యాడ్స్ లో వస్తుంది. మనది ఉందనుకో, మీరు ఇనీషియల్ గా మానిటైజేషన్ ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మానిటైజేషన్ అప్పుడు అప్పటికి అవేర్నెస్ అంత వచ్చింది కాబట్టి మానిటైజేషన్ లో బెట్టింగ్ యాప్స్ అన్నది తీసేసా. ఇప్పుడు మీకు అప్పుడు తెలిసి ఉండదు, మీరు ఓకే కొట్టుంటారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ మధ్యలో కూడా ఒక రమ్య యాడ్ వస్తుంది. అవును, అంటే నువ్వు నేను ప్రమోట్ సజ్జనార్ గారు అన్వేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తా, అందులో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ మొన్న 100 కోట్ల స్కామ్ హర్ష సాయి అని పెట్టింది, పల్లవి ప్రశాంత్ అన్నది పెట్టింది, అన్వేష్ పెట్టిన దాంట్లో కూడా మధ్యలో అన్ని రమ్య యాడ్లే వస్తున్నాయి. కాదు ఇప్పుడు అన్వేష్ చేస్తుంది రైటా? నాకు తెలిసి రాంగ్. ఎందుకు అంటే లైక్ మీరు ప్యాటర్న్ చూసారు లైక్ మిమ్మల్ని అంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఫైట్ చేసి నేను ఇలా ఉండిపోతే మధ్యలో నువ్వు నిన్న కాక మొన్న వచ్చేదో సజ్జనార్తో వీడియో చేసేసి వైరల్ అయిపోయి ఈ టాపిక్ మీద ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తే
అంటే ఇట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు అన్వేష్ ఒక 1.5 year నుంచి తెలుసు, మంచిగా డైలీ మాట్లాడుకుంటాము, దునియా వాయిస్ రికార్డ్స్ ఉంటాయి, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య చాలా మంచిగా కూడా మాట్లాడుతున్నాడు, దేవుడు సార్ అబ్బా ఎంతో పోరాడాడు. నేనన్నా ఇది ఇప్పుడు అన్వేష్కి వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లమా? భయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్, ఇలా అందరిని ఎంత గలీజ్గా తిట్టిండు, వాళ్ళ వైఫ్ని ఎంత గలీజ్గా తిట్టిండు. నీకు బెట్టింగ్ ఆడే ప్రమోట్ చేసేటోళ్ళతో ప్రాబ్లం కదా. సో భయ్యా సన్నీ యాదవ్ని తిట్టు, వాళ్ళ మదర్ని అజ్జేపి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అజ్జేపి, మీ ఇమ్రాన్ మీ మదర్ ఇది, నీ 3 ఏళ్ల పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలా, ఇది పద్ధత? మనోనికి వ్యూస్ ఎప్పుడైతే తక్కువ అవుతున్నాయో అప్పుడే వస్తాడు. లాస్ట్ టైం నిన్న ఏదో వీడియోలో చెప్తాడు, లాస్ట్ టైం అంట నేను బతిమలానా అంట అంటార్టికా నుంచి నువ్వు రా అన్న అనగానే నేను అంటార్టికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తానంట. అప్పుడు ఏమని చెప్పిండంటే ఈ యదవల్ సారీలో పచ్చిగా ఏం చెప్పిండు తెలుసా మనోడు, ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకు ఒక్కొక్కడి మొడకి దండం పెట్టి దండేయాలండి, ఇది భారతదేశం చెత్త అండి, ఈ చెత్తనంతా తీసేస్తున్నారండి, వీళ్ళు ఒక స్వాతంత్ర సమరయోధులండి, ఈ చెత్తనా కొడుకులు ఈడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే ఇంకోటి చూసి బెట్టింగ్ ఆడటానికే పుట్టిన ముండా కొడుకులండి, వీళ్ళు చచ్చిపోతారండి, వీళ్ళు చచ్చిపోవాలండి అన్నాడు. ఉందా ఆడియో ఉంది, మొన్న పెట్టినా. అరే ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుల్లాగా చిన్న చిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు అరే డ్రామాలు చేయరా మరింత ఘోరం కదా. మొన్నటి వరకు మనము అప్పుడు మురళి గారు ఏది మురళి గారితో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి గలీజ్గా చెప్పిండు, ఇదే అన్వేష్. మళ్ళీ మొన్న నాకు ఫోన్ చేసి హర్ష సాయి గురించి గలీజ్గా చెప్తాడు. ఈ పుల్లల పని ఏందా? నీ వ్యూస్ రావాలా, నువ్వు మార్కెట్లో హ్యాపెనింగ్ కంటెంట్ ఉండాలా, చెయ్యి, 7 వరకు చెయ్యి, ఒక లెవెల్ వరకు చెయ్యి. లాస్ట్ టైం మనోడు కనుక మధ్యలో వచ్చింది అనుకో, నేను క్రెడిట్ గురించి ఇప్పుడు నన్ను పెట్టి ఎవడు, నాకు ఒక 36 యూట్యూబ్ ఛానళ్ళు లేవు, నేను ప్రపంచ యాత్రికుడిని కాదు, అంటార్టికా అందాలను చూపించేంత ఓపిక లేదు, లేకపోతే ఆటల పోటీలు ఒక్కొక్క పోటీలు అంట రోజుకి 30 ఆటలు ఆడాలంట. ఆటగాడు చాప్టర్ 2 ఇది చూసిరు పక్కన పోరు లేకపోతే మన ముఖం ఎవడు చూస్తలేడు, మ్యాటర్ అది. సో ఎవరినో ఒకరిని తిట్టాలా, కరెక్ట్ టైంకి దొరికిరు ఇల్లు. సజ్జనార్ గారి ముసుగులో కూర్చొని దన్న కొడుతున్నాడు, అది తప్పు బ్రదర్ అని చెప్పిన అంతే. నన్నేమంటలేడు, నన్ను అబ్బా మాత్ముడు మంచిగా కేసులు పెట్టిర్రు అది ఇది అన్నాడు. ఆ కేసులు పెట్టేటప్పుడేమో వదిలే అని రోజు ఒకటే ఫోను. వీళ్ళు మారరండి, ఒక్కొక్కడికి 30 లక్షలు నెలకి వస్తుంటే ఎందుకు మారతారండి, ఒక్కొక్కడికి 3 కోట్లు వస్తుంటే ఎందుకు మారతారండి అన్నాడు. అంటే అప్పుడు అమ్మ క్రెడిట్ మొత్తం ఇంటికి పోతుంది అని అన్వేష్ అనుకుని ఉండొచ్చు. కాకపోతే నా క్రెడిట్ వద్దు, నా వ్యూస్ వద్దు, చూడకండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు. ఇప్పుడు నేను శివాబాయి నువ్వు ముందు మంచిగా ఇజ్జత్ గా మాట్లాడి వెనకాల గలీజాడు వల్గర్ ఫెలో ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాక్ బిక్చర్ నా దగ్గర చూసినా ముందు ఇట్లా చేతుబాయి ఎట్లున్నా నమస్తే అది ముందు అనే అవకాశం ఉంటేనే వెనకాల అనాల, ముందు అనే అవకాశం లేకపోతే వెనకాల అన్నాడు ఎందుకు? ఈయన చేసేవన్నీ ఇదే వివరాలు. ఈ CCTV ఆంటీలు అంటారు కదా, అంటే అరుగు మీద ఎవరింటికి ఎవడు వస్తుండు, ఎవరు ఏ చీర కొన్నారు, ఎవరింట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, CCTV ఆంటీ లాగా తయారైంది అన్వేష్. ఇప్పుడు ఆయన CCTV ఆంటీ లాగా చేస్తే సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు, పాపం సజ్జనార్ గారిని చేస్తున్నాడు. సజ్జనార్ గారు చేస్తుంది ఎందుకు బ్రో తప్పు అంటున్నారు? ఎందుకు తప్పు కాదు, ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నార్మల్ జర్నలిస్టులు ఎవరన్నా అరే బాస్ ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ వే, ఆయనేమో రీచ్ థ్యాంక్ యూ 50K థ్యాంక్ యూ 100K అనేమో ఆయన పెడుతున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ శాఖ RTCలో కాళేశ్వరంలో 1,50,000 కోట్లు అయింది. దాని గురించి ఎప్పుడన్నా సజ్జనార్ గారు ప్రశ్నించారా? నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా? APS RTCలో 200 కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయవా? దాన్ని అడ్రస్ చేయన్నా?
అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన కొంతమందికి ధమాక్ ఉందనుకుంటారో లేదో అనుకుంటారు. ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు, రీతు చౌదరి అంటే 600 కోట్ల భూ స్కామ్ అంట. 700 కోట్ల 700 మన పిల్ల చూస్తామంటే పాపము యాంకరింగ్ చేసుకుంటా లత్తు వీడియోలు చేస్తుంటది, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు సత్య శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మస్తు పైసలు వస్తాయంటే కదా, ఇట్లా రవి అనేటోడు వీడియోలు పెడుతుంట ఆమెకు 10,000 ఇచ్చిర్రట, 10,000 20,000 ఇచ్చారట యాక్టివిటీ, లేకపోతే ₹1,00,000 ఇచ్చారు. సో అట్లా ఒక్కొక్కళ్ళ లెవెల్ బట్టి ఒక్కొక్కళ్ళకి ఇస్తారు, కోట్లేం కాదు, లక్షలు, డీసెంట్ మనీ ఇస్తున్నారు. కానీ పెద్ద పెద్దోళ్ళని పట్టుకోవాలి కదా, మంచులక్ష్మి గారిని పట్టుకోవాలా, అల్లు అరవింద్ని పట్టుకోవాలా, సోను సూద్ని పట్టుకోవాలా, వాళ్ళందరిని వదిలేసి బచాల మీద వెనకాల ఆపియాలి కదా, యాప్లు ఆపాలా. పరీ మ్యాచ్ 1x బెట్టు, 2x బెట్టు, 3x బెట్టు, ఇండ్ బెట్టు, డఫా బెట్టు, లోటస్ 360, 460, 560. ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రాలో ఓపెన్ అయ్యేవి కాదు, మనీ కాకపోతే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు. సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్డ్, కుర్సావో, మాల్టా, వర్జిన్ ఐలాండ్స్, ఈ 3 ప్లేసెస్ అంటే వరల్డ్ లో మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి. ఇది కుర్సావో కానీ, మాల్టా కానీ, వర్జిన్ ఐలాండ్స్ కానీ. ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జీబీపీ ఎలా ఉండదు, ఇందులో నువ్వు పౌండ్ వేయడానికి ఉండదు, డాలర్ వేయడానికి ఉండదు. ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే అంటే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ స్టేషన్లను, ఏ గేట్వే ఆఫ్ ఇండియాలో బాంబు పెట్టేడుతుండే. ఇప్పుడు అది కాదు, ఇది జోబులో పెడతాడు అనమాట, మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు. దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్ళిస్తారు. ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా, అక్కడ నుంచి చేసి నెట్వర్క్లో నువ్వు ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటుంది. నీ యూజర్ డేటా ప్రతి ఒక్కటి అది ఉంటుంది, ఫాలోడ్ బై లోన్ యాప్స్. సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి. కానీ ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి. చట్టాలు ఎట్లా వస్తాయి? మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు ఎట్లా వస్తాయి? బెట్టింగ్ యాప్స్, క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్లో ఒక నాకు తెలిసి కనీసం 1,000 కోట్ల స్కామ్ అయింది. క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించాను అంత సంపాదించుకున్నా అన్నారు, బూడిదే, ఏం కాలే అక్కడ. సో క్రిప్టో ఏమైంది? వర్స్ట్ అయిపోయింది. సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు. సో ఏ స్కామ్ అన్నా, చీటింగ్ స్కామ్ అన్నా, ఏ స్కామ్ అన్నా ఇండియాలో ఎట్లా అంటే దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్, దాని మీద చట్టం చేయాలి. సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు? ఒకప్పుడు స్టార్టింగ్ లో యువ సామ్రాట్ హర్ష సాయి మించిన క్రిమినల్ లేడని చెప్పిన నేను చెప్పలేదు, అప్పుడు నేనేమనలేదు. ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి, ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయాడు అని నేను చెప్తలే. ఎందుకు సడన్ గా కలిసిపోయాడు, ఫేవర్ అయిపోయాడు, రూట్ మార్చేసాడు, తీసుకున్నాడా? అదే నీకు చెప్తున్నా అన్న. ఇప్పుడు శివాబాయ్ నువ్వు బెట్టింగ్ యాప్స్, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా, నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు బ్రో. నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది, నువ్వు ఫైట్ చేస్తున్నావు. నువ్వెవరో నాకు తెలియనప్పుడు, నేనెవరో నీకు తెలియనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం. ఒక ఫైన్ డే సరే శివబాయ్ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా, నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు. చెప్పాను. చెప్తే నువ్వేమంటావు? అయినా నేను నిన్ను వదిలేయ్యా, అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా, నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా, నువ్వు నాశనం అయిపోయినంత వరకు నేను ట్రోల్ చేస్తా అంటావా? నువ్వేమనుకుంటా, అరే సారీ బ్రదర్, నేను కూడా కొంచెం ఇంటెన్స్ గా చేసిన, ఏమనుకోకు, నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా తో బ్రదర్, థ్యాంక్ యూ. అవును బ్రదర్, నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా, మా ఇంటి దగ్గర ఓ పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, ఏమైనా హెల్ప్ చేస్తావు అంట. వచ్చి నా ముందే ఇచ్చాడు 3 లక్షలు. అప్పుడు నేనేమనాలా? లేదు యూఆర్ ఏ చీటర్, నువ్వు చేస్తారని అన్న
నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం అదే. అవును. మాకు ఐడియాలజీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఆడలో ఏమన్నా బెట్టింగ్ యాప్ ఉందా? లేదు. మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? హర్ష సార్ ఎందుకు కలిసారు మీరు? అందుకే కలిసా. చెప్పినా కదా, మా ఇంటి దగ్గర ఓ పిల్లోడు ఉంటే ఆ పిల్లోనికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజెక్షన్ 38,000 అయింది. అట్లా 18 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. మొత్తం లాస్ అయిపోయిండు. 10 రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుంటు. అన్న ఏమన్నా చేస్తున్నాను, కటింగ్ చేస్తా అన్నాడు. వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు ఇలాంటి, అంటే హెల్ప్ అని చెప్పి వీళ్ళని తీసుకుని వచ్చి డబ్బులు యువ సమ్రాట్ నొక్కేస్తున్నాడు అని చెప్పి. అప్పట్లో ఇమ్రాన్ది మీది హర్ష సాయిది అప్పుడు అయింది ఇదే కదా టాపిక్. ఎవరికి హెల్ప్ చేస్తానని చెప్పి డబ్బులు హెల్ప్ చేస్తా అని చెప్పి కాదు, ఇట్లా అప్పట్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ యాప్స్ దానికి. సో ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇది ఆపమని, ఈయనెవరు, ఈయన పోలీసా, అది ఇది అన్నారు. అదే డబ్బులు ఏం టాపిక్ రాలే అక్కడ. మన TV5 లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి రెండు. అప్పుడు TV5 ఏంటి, ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్. ఇవాళ TV5 లో ఏమొస్తుంది? దీనికి వస్తుంది బెట్టింగ్. మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం. ఈ టైటిల్ ఇప్పటికీ యూట్యూబ్ లో, లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తో కొట్టాను నాను. అప్పుడు TV5 లో ఏమొచ్చింది, హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా. లైవ్ లో ఆయన ఎడిటర్ గా ఇది ప్లీజ్ ఈ రెండు అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనాలకు నిజం తెలవాలా. లైవ్ లో బయటపడ్డ నిజం, ఇది పర్సనల్ గ్రడ్జ్. అప్పుడు ఈ 2 రోజుల్లో నువ్వు చూడు TV5 లో జైల్లో కేటుగాళ్ళు. అప్పుడు పర్సనల్ గ్రడ్జ్. నేను చేస్తేనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో సంసారం. ఇది న్యాయమా భయ్యా? ఇది నిజం చెప్పు. ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు. మీకు ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు. నాకేం హ్యాపీ లేదు. నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది. ఇదంతా చూసాక, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు, హ్యాపీగా ఫీల్ ఇది ఏం కాదు. ఇదంతా జస్ట్ పబ్లిక్ ని గుమ్రా చేయడానికి, పబ్లిక్ ని మళ్ళా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే. దట్ ఈస్ నథింగ్ బట్ you need to fight in the court of law. నువ్వు సుప్రీం కోర్టులో, హైకోర్టులో వేసినా ఏముంటది, బాంబేలో ఒక ఆల్రెడీ పిల్లి వేసిండు, దాని రిజల్టే ఇంకా తెలియలే, పరిమ్యాచ్ మీద వేసిండు. మన తెలంగాణ కోర్టులో నేను వేసిన, తెలంగాణ హైకోర్టులో నేను వేసిన, దానివల్ల కూడా ఏం కాదు. ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీంకోర్టులో వేయాలి. దానికి పైసలు ఖర్చు అవుతాయి. అదేం ఇప్పుడు నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా, మెల్లగా జర పైసలు ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడు ఏం నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా, పైసలు ఉన్నప్పుడు చేస్తా. సుప్రీంకోర్టు నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్, నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్. ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. మీరు మొన్న చూసారా, ఒకడు 96 lakhs ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడతాను, నువ్వేం భయపడకమ్మా అని మంచిగా కన్సోల్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఆ వీడియో. ఇప్పుడు కొంతమంది ఈ సజ్జనర్ గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్లో అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ సజ్జనర్ని రూట్ మళ్ళిపిస్తున్నాడు. అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఇంత డెకరేటెడ్ ఆఫీసర్. ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా? చేసుకుందాం. సజ్జనర్ గారు లాంటి లెవెల్ ఆఫీసరే సో 4 years అయిపోయింది, మరి ఏంటి ఇంకా పెళ్లి అదేమన్నా ప్లాన్ చేస్తున్నావు అంటే ఏమంటావు? చేసుకుంటాం సార్, కొంచెం టైం సెట్ అయిన తర్వాత వెల్ సెట్. మరి కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు? చేసుకుందాం సార్, త్వరలో ఇంట్లో చూడంగానే సంబంధం సెట్ అయిపోయి. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్, అడుక్కున్నవానికి 64 కూరలు అన్నాడు. దానికి సజ్జనర్ గారు నవ్వుతున్నారు. ఏం చెప్పాలా? ఉంచుకున్నవానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 64 కూరలు అని అంటే ఆయన నవ్వుతున్నారు. ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు తెలుసా అది. చాలా ఆబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు, గలీజ్ ఉండే. ఇంకా
ఇక ఆయన సజ్జనర్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది దాంతో. అయితే మాట్లాడారు సజ్జనర్ గారు మీరు కలిసి? కలవలేదు, జస్ట్ చాట్ చేశాను, నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు. వీళ్ళంటే కనిపించారు నార్మల్గా, కనిపించిన వాళ్ళు ఎలా ఉండదు. కానీ కొన్ని ఇన్స్టాగ్రాముల్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి వేస్తున్నారు చూసారా, స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవుతుంది. మరి అలా చూసుకుంటూ పోతే బోల్ మంది ఉంటారు కదా, వీళ్ళని ఎందుకు పాయింట్ అవుట్ చేసి మరి ఏముందనా? ఇది పబ్లిసిటీ పిచ్చి. ఓ నెల రోజులు అయిపోతే నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరంగా మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతుంది. సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది, సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొన్న నా అన్వేషణ మన ఆ పిల్లోడు ఎవరు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరూ కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఐ సపోర్ట్ సజ్జనర్ గారు, స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్, ఇవి ఈ కేసులో సజ్జనర్ గారు వేస్తున్నారా? ఇవి సజ్జనర్ గారు ప్రోద్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నాం. ఓకే, ఆయన ఇట్లా వేయగలుగుతారు. ఓకే, అంటే ఆయన సుమోటోగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటా. ఓకే, ఇందులో పోలీస్ కానిస్టేబుల్ది కూడా ఒకటి ఉంది, అది ఏంటిది? పాపం కిరణ్ వాడు మంచోడు ఉండే, వాడు అసలు పాపం వద్దు బెట్టింగ్ వద్దు అది ఇది అని, వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అనుకుంటా, అది అని కూడా లోపలేసారు. మనోడు చేయలే మరి పేరు వేసింది అట్లా వేసేసారు అంతే. ఇక ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఒక సడన్ గా దేశాన్ని కాపాడే వీరులు అని ఎవరు సజ్జనర్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు మన నాన్ వేసిన దేశాన్ని కాపాడే వీరుడు ఓ నెల రోజులు అయినాక ఆగకపోతే ఏం చేయమంటారు? ఆపేస్తారు. నెల కాదు, 6 నెలలు. 6 నెలల్లో బెట్టింగ్ ఆగిపోతుందా? సూసైడ్ ఉంటుందా? 1 year లో అయిపోతుందా? మరి ఎందుకు మీకు పబ్లిసిటీ? నువ్వు లాస్ట్ టైం అడిగిను ఆపుతావా అంటే నేను ట్రై చేస్తా, నువ్వు ట్రై చేయి, ఇప్పుడు అందరం కలిసి ట్రై చేద్దాం. ఐపీఎల్ వస్తుంది కదా, మరి ఐపీఎల్ కూడా ఇదే కదా. కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి అందరూ మంచిగా బెట్టింగ్ చేయాలని చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఐపీఎల్ ఉంది, ఏం ఆగదు, 100% ఆగదు. ఎన్ని ఇయర్స్ అనేది నడుస్తుంటుంది. అంటే ఇదంతా అన్లెస్ సుప్రీం కోర్టు నుంచి ఒక డైరెక్టివ్ వస్తే కానీ ఆగదు. అంటే ఇక్కడ ఉందంతా ఫేమ్ గురించి ఏదో మాట్లాడాలి, లైక్ వ్యూవర్షిప్ కోసం తప్ప మిగతా చేసేది అయ్యేదేం లేదు. ఇది బెట్టింగ్ అన్నది అదే నేను ట్రై చేస్తున్నా అని చెప్పాను. నేనేం బెట్టింగ్ ఆపుతాను, నేను పోరాడుతున్నాను. ఇది అంతం చేశాను, సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను ఇవన్నీ అంటలేను కదా నేను. సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడా, ధమ్కీలు వచ్చినాయి, కేసులు పడ్డాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి, ఇంకా తిరుగుతూనే ఉంటా. ఈ 3 పడ్డాయి. ఇప్పుడు సజ్జనర్ గారిని ఏదో అన్నా ఆయన ఒక కేసేస్తాడేమో, అన్వేష్ ఒకటి అన్నా అన్వేష్ ఒకటి కేసేస్తాడేమో, హర్షసాయి ఒకటి అన్నా హర్షసాయి ఒకటి వేస్తాడేమో, మన ఇమ్రాన్ ఒకటి అన్నా ఇమ్రాన్ ఒకటి వేస్తాడేమో. వేసుకొని నేను అనేది రూట్ కాజ్ ఏంది? అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అన్నిటిని ట్రయల్ లెవెల్లో బ్లాక్ చేసేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు అరే పాపం మనవాడు ఏదో కష్టపడుతున్నాడు జర సపోర్ట్ చేద్దామంటే సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే రేపు ఈడే ఇంత ఫేమ్ గురించి చేస్తున్నాడు ఇంక సపోర్ట్ చేయొద్దు అనుకున్నాడు. ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయాలి కదా బ్రో. ఎవడు ఏమనుకుంటా అనుకోని, కొంతమంది అనుకుంటున్నారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఆయన. అరే నేను వచ్చిన కార్ చూడు, నా బ్యాలెన్స్ చూడు, నా లైఫ్ స్టైల్ చూడు భయ్, నా లైఫ్ స్టైల్ చూడు. నిజంగా నేను అన్ని కోట్లు ఉన్నోన్లాగా అనిపించిన, లేకపోతే నేను 11 years US లో ఉన్నా, 4 years UKలో ఉన్నా, నా దగ్గర ఆ పైసలు ఆ సేవింగ్స్ కాకుండా ఇంకా ఈ హర్షసాయి ఇచ్చిన 1000 కోట్లు లేకపోతే 100 కోట్లు ఏడన్నా ఉన్నాయంటే చెప్పండి జరా, మీకు అందులో 50% ఇస్తా. నా బ్యాంక్ అకౌంట్ మొత్తం థరోగా చెక్ చేయండి, అందులో 50% ఇచ్చేస్తా. అందులో ఏమన్నా తీసి అందులో 1000 కోట్లు ఏమన్నా తీస్తే అందులో 50% ఇచ్చేస్తా. కొంచెము అప్పటి వరకు అయితే మీ దగ్గర ఉన్న లక్షలన్నా కొంచెం నాకు ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. ఎక్కువ ఎవరు సంపాదించారు అనుకుంటున్నారు? ఏది బెట్టింగ్ యాప్స్ లో? అందరూ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఐ మస్ట్ సే ఎవరి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా చాలా క్లెవర్. ఇప్పుడు హర్ష సాయికి 60 లక్షలు ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్రాన్కి 30 లక్షలు ఇచ్చారు అనుకుందాం, సత్యకి 1 లక్ష ఇచ్చారు అనుకుందాం. అలానే శ్రీ సత్యకి 30 లక్షలు ఇవ్వచ్చు, హర్ష సాయికి 1 లక్ష ఇవ్వచ్చు, ఇమ్రాన్కి 2 లక్షలు ఇవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్సెసిబిలిటీ.
అంటే దాని మీద క్లిక్ రేషియోస్ ఉంటాయి కదా. శివ అనే అతను ప్రమోట్ చేసి చాలా మంది జాయిన్ అయ్యారు శివ కింద. వాళ్ళు ₹1,00,00,000 లాస్ అయ్యారు. ఆ ₹1,00,00,000 లాస్ అయిన దాంట్లో 40% 40 లక్షలు శివాకి ఇచ్చేస్తారు. సో టెలిగ్రామ్ గ్రూప్ లో వీళ్ళు కూర్చోబెట్టి ఆడిస్తారు. సో ఈ హర్ష సాయి అనేటోళ్ళకి ఎండోసింగ్ ఎక్కువ వచ్చినా దాన్ని కంటిన్యూస్ గా వచ్చేది కాదు. ప్లస్ పాపం మనోని ఏందో తెలుసా, నిజంగా చెప్పాలా, నిజంగా నేను కొట్లాడినా ఇప్పుడు ప్లేట్ మారినో అమ్ముడు పోయినో నీ ఇష్టం వచ్చింది అనుకో, ఒక గలీజ్ పేరు తెచ్చుకోవద్దు. మంచోడు అన్న పేరు తెచ్చుకున్నావు అంటే పబ్లిక్ ఎట్లున్నారు అంటే రాక్షసులు తిరుగున్నారు ఇవాళ రేపు. నిజంగా ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్తా. నేను ఇన్వాయిస్ తీసుకొచ్చిన లాస్ట్ టైం, ఆ ఇన్వాయిస్ లా 60 లక్షలు ఇచ్చారు. ఏది మనోనికి, అది జెన్యూన్ ఇన్వాయిస్ అంట. 60 లక్షలు ఇచ్చారంట. ఆ బఫెలో షెడ్ కి 90 లక్షలు ఇచ్చారంట. 90 లక్షలు ఇచ్చారంట. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా, నేను చెప్పిన కదా మొన్న మా పొరోడు కి ప్రాబ్లం ఉన్నా కానీ 3 లక్షలు ఇచ్చిండు. మన సోహెల్ ఉన్నాడు కదా, సోహెల్ బ్రో ఒక అబ్బాయి కేసు అనగానే 2 లక్షలు ఇచ్చిండంట. ఒక 9 నెలల నుంచి ఈ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం నువ్వు చూసినా? లేదు. అప్పుడే 100 కోట్లు సంపాదించేసిండా? లేదు. ఎంతో సంపాదించిండు. అందులో 60 లక్షలు ఇస్తే దాంట్లో 36 లక్షలు వేసి పేరుకు చేస్తున్నాడో లేకపోతే ఆయనకి దానకర్ణుడు అని అనిపించుకోనికి షోకో, కానీ పైసలు అయితే ₹2 అయితే ఇస్తున్నాడు కదా. నువ్వు తీసుకెళ్ళు, నువ్వు జెన్యున్ గా ఏదైనా కేసు తీసుకెళ్ళు, 2 లక్షలు 3 లక్షలు ఆయనతో అయినంత ఇస్తాడు. అరే మొత్తం శిబి చక్రవర్తి లాగా గుండె ఘోషిస్తాడు అని నేను చెప్తలేను, లేకపోతే మాంసం కేజీలు ఇట్లా తీసి తరాజు చేసి ఇస్తాడు అని చెప్తలేను. కానీ పాపం చేస్తున్నాడు కదా, అది గలీజ్ పేరు అసలు. అది నిన్ను నన్ను చూస్తే అన్న ఏమైనా మజావసరావు వాళ్ళని ఎప్పుడు ఆడుకుంటున్నావు వీళ్ళని ఎప్పుడు ఆడుకుంటున్నావు అంటారు, కానీ పాపం హర్ష సాయిని చూసినాగానే ప్రజడు ప్రాబ్లం పైసల్ది అంటాడు. అది ప్రాబ్లం. అది ఒకలాగా గలీజ్ పేరు. మంచి మంచి హీరోకి లేదు ఆ పేరు. సోనూ సూద్ గారికి హర్ష సాయికి మాత్రమే ఉంది ఆ పేరు. ఇద్దరికి ఏంటంటే చూడంగానే తుమ్ హెల్ప్ కర్తేనా, అప్పట్లో పాకిస్తాన్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, హర్ష సాయి తుమ్ మదద్ కరో బచ్చా హై ఘర్ దిలా దో అని అంటారు. పాపం రోజుకి ఎన్ని ఫోన్లు వస్తుండొచ్చు. వైజాగ్ లో నోటల్ తెరువు ఒక చిక్కులు ఆయన ఉండే, మన పంజాబీ, ఆయన అన్నే కూర్చున్నాడు. హర్ష సాయి వచ్చి 30 లక్షలు ఇచ్చేంత వరకు నేను ఇడికెళ్ళి జరగా అని ఇచ్చిండ మనోడు పోయి. పాపం 30 లక్షలు 30 లక్షలు ఎంత ఇచ్చిండో తెలియదు, డబ్బులు ఇచ్చింది. అయ్యా